లక్ష్మీపురంలో వీరభద్రయ్య పెద్ద జమీందారు. ఉదయాన్నే లేచి పశువుల కొట్టానికి వెళ్ళడం ఆయనకు అలవాటు. ఓ రోజు ఉదయం మనవడు భువన్కు తీసుకొని కొట్టానికి వెళ్ళాడాయన. వారు వెళ్ళేసరికి పాలేరు శివయ్య ఎద్దును చెట్టుకు కట్టేసి చెర్నకొలతో కొడుతున్నాడు. ఏం శివయ్య, ఎద్దుని ఎందుకు కొడుతున్నావ్ అని అడిగాడు వీరభద్రయ్య. కట్టు విప్పడానికి వెళ్తే రంకెలేసి కాలిని కుమ్మేసిందయ్యా అని చెప్పాడు శివయ్య. అయితే మాత్రం నోర్లేని జంతువులపై అలా విరుచుకుపడటం తప్పు కదా అని శివయ్యను కోపడ్డాడు వీరభద్రయ్య. పొరపాటైపోయింది. మరెప్పుడు ఇలా చెయ్యనయ్యా అన్నాడు శివయ్య. కొద్ది రోజుల తర్వాత అలవాటుగా అడవికెళ్ళి జింకల్ని వేటాడి చంపాడు వీరభద్రయ్య. అతడితో పాటు వెళ్ళి వాటికి మోసుకొచ్చిన పనివాళ్ళు తమ యజమాని గురించి అసాధారణమైందంటూ పొగుడుతుండటం భువన్ గమనించాడు. వెంటనే, తాతయ్యా, ఈరోజు ఎద్దుని కొడుతుంటే నోరులేని జీవిని కొట్టడం తప్పని చెప్పారు కదా. మరి ఈరోజు మీరు జంతువుల్ని వేటాడి చంపారు. ఇది కూడా తప్పేగా అని అడిగాడు భువన్. పనివాళ్ళంతా వీరభద్రయ్య వైపు భయంగా చూశారు. ఆయనకు ఎక్కడ కోపమొస్తుందోనని. ఒక నిమిషం సలోచనంగా ఉండిపోయిన వీరభద్రయ్య, అవును, నేను చేసింది తప్పే. ఇకనుంచి జంతువుల్ని వేటాడటం మానేస్తానని మాట ఇస్తున్న భువన్ అని చెప్పాడు మనవణ్ణి ముద్దాడుతూ.